మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, నిజముగా మొరపెట్టి వారికి సమీపముగా ఉండు దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నిట నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా సజీవుల లెక్కలో ఉంచి నీ వాక్యమును ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు దేవా. నీ వాక్యమును విత్తనయుండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని, మా జీవితాలను సరిచేయమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనములో ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా గొడ్రాలుగా ఉన్నదని ఆమె విషయమై వేడుకున్నాడని వ్రాయబడి ఉంది. ఇస్సాకు వివాహము చేసుకున్నప్పుడు అతని వయసు 40 సంవత్సరములు. ఇస్సాకు రిబ్కాలకు పిల్లలు పుట్టినప్పుడు ఇస్సాకు వయసు 60 సంవత్సరములు. దాదాపు ఇస్సాకు 20 సంవత్సరములు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లుగా మనము గ్రహించవచ్చు. ప్రియ దైవజనమా, ఈనాడు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు విశ్వాసులు అని చెప్పుకుంటున్న కుటుంబాలలో ఒక స్త్రీ గొడ్రాలుగా ఉంటే పిల్లలు కనలేని స్థితిలో ఉన్నప్పుడు, పిల్లలు పుట్టుట ఆలస్యం అవుతున్న సందర్భాలలో ఆ గృహములో పురుషులు ఆ స్త్రీలను మానసికంగా శారీరకంగా బాధ పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇస్సాకును చూసినట్లయితే తన భార్య గొడ్రాలైనందుకు తన పక్షముగా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. చక్కని 2 కుమారులను పొందుకునే వరకు దేవుని పాదాలు పట్టుకుని గోజాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ వాక్యము వింటున్న నీవు కూడా నీ ఇంటిలో గొడ్రాలుగా ఉన్న నీ భార్య నిమిత్తము ప్రార్థిస్తున్నావా, లేక నీ మాటలతో మానసికంగా ఆమెను బాధిస్తున్నావా? దేవుడు మిమ్మల్ని జతపరిచినప్పుడు ఏక శరీరమని వాక్యము సెలవిస్తూ ఉంది. లోపము ఏ శరీరములో ఉన్నప్పటికీ మీరిరువురు ఏక శరీరము గనుక ఒకరి కొరకు ఒకరు ప్రార్థించబద్ధులై ఉన్నారు. ఆనాడు ఇస్సాకు ఏ రీతిగా రిబ్కా కొరకు మొరపెట్టాడో, ఈనాడు నీ జీవితంలో కూడా నీ భార్య గర్భము తెరవబడడానికి కోపము సంశయము లేనివాడవై నీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని ప్రభు పక్షాన మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి, ఒకవేళ నీ కుటుంబంలో అత్త స్థానంలో ఉంటూ గర్భము ధరించలేదని నీ కోడలిని నీ మాటల ద్వారా నీ క్రియల ద్వారా మానసికంగా హింసిస్తూ ఉన్నావా? అయితే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కోడలిని బాధించటం మాని నీ కుమారుణ్ణి హెచ్చరించు. నీ వంశము అభివృద్ధి చెందడానికి, నీ కోడలు గర్భము తెరవబడడానికి కారణము ఎవరైనా కావచ్చు. స్త్రీలోపము కావచ్చు, పురుష లోపము కావచ్చు. నీ కుమారుడి కూడా నీ కోడలి పక్షముగా ప్రార్థించమని హెచ్చరించు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. ఇక్కడ ఎలిజబెతు ప్రార్థన వినబడింది అని రాయబడలేదండి. జకర్యా, నీ ప్రార్థన వినబడినది అని దూత పలుకుట వింటున్నాము. నీ కోడలు గర్భము తెరవబడడానికి నీ కుమారుని స్వరము దేవునికి వినపడాలి. ఒక అత్తగా పిల్లలు కనలేని స్థితిలో ఉన్న నీ కోడలిని ఆదరించాలి, ధైర్యపరచాలి, బలపరచాలి. ఇరువురిని కలిసి ప్రార్థించమని ప్రోత్సహించాలి. నీవు కూడా వారి కొరకు విజ్ఞాపన చేయాలి. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న మీలో ఎంతమంది ఇటువంటి స్థితిని ఎదుర్కొంటున్నారో వారందరితో దేవుడు ఈ దినం మాట్లాడుతున్నది ఇదే. కేవలము స్త్రీని మాత్రము నిందించడం కాదు, కానీ స్త్రీ పురుషులను ఏక శరీరముగా జతపరచిన దేవుడు
మీ ప్రార్థనలు వింటున్నాడని గ్రహించి ఏ శరీరములో లోపం ఉన్నప్పటికీ ఒకరిని ఒకరు ఎత్తి చూపుకోకుండా, మాటలతో గాయపరుచుకోకుండా చేతులెత్తి దేవుని సన్నిధిలో కోపము మాని, సంశయము మాని ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అతి కృప దేవుడు ఇటు గృహాలలో దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును విన్న ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ప్రభువా గర్భము ధరించలేదని భార్యను లేదా కోడలిని మానసికంగా హింసిస్తూ ఉన్నారో అతి వారి హృదయాలను మీరు సంధించండి. దేవా, వారిలో మొరపెట్టే ఆత్మను కృమ్మరించండి. నజరేయుడైన యేసు శక్తిగల నామములో, అది స్త్రీ లోపమైన పురుష లోపమైన ఈ వాక్యము వింటున్న ప్రతి స్త్రీ గర్భము తెరవబడునుగాక. శూన్యముగా ఉన్న వారి గర్భము చక్కని బహుమానముతో నింపబడునుగాక. యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 12 సంవత్సరముల ప్రాయము గల చనిపోయిన చిన్నదాని చేయి పట్టి యేసు ఏమి చెప్పెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.